గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు చేసుకుందామండి. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈరోజు ప్రెడిక్ట్ చేసుకుందాము. సో మార్కెట్‌లో మనం చెప్పుకున్నట్టు ఫ్లాట్ గాని గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్‌లో 48,450 బ్రేక్ అయిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి 48,650 అని చెప్పుకున్నామండి. సో మార్కెట్‌లో 48,650 కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చేసి 48,900 నియర్ బై చెప్పానండి. సో మార్కెట్‌లో అక్కడ రీచ్ అవ్వలేదు. సో మార్కెట్ రేపు ఒకవేళ ఫ్లాట్ కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే గ్యాప్ ఓపెన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ నిన్నటి హై బ్రేక్ చేసి మనకు 48,800 నుంచి 850 వరకు మనకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటున్నానంటే, సో ఎప్పుడైతే మార్కెట్‌లో ఇక్కడ బయర్స్ వచ్చారా, సో వాళ్ళు స్ట్రాంగ్ అవుతారనమాట. మార్కెట్‌లో గ్యాప్ అప్ అయిన తర్వాతకి 48,000 నిన్నటి హై బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో వీళ్ళు యాక్టివ్ అవుతారు. సో వీళ్ళని మనం డాగెస్ట్‌గా టార్గెట్ చేయనీకి ఉండదనమాట. సో సెల్లర్స్ పానిక్ అవుతారనమాట. సో వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోనికి ట్రై చేస్తారు. సో అందుకని మన మార్కెట్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటది. సో ఎందుకంటే కంటిన్యూగా మార్కెట్ పడుతుంది వాటికి. సో మార్కెట్‌లో రిట్రేస్‌మెంట్ అవ్వాలి వాటికి. సో ఆ కాన్సెప్ట్ తోని నేను మార్కెట్ చెప్తున్నానండి. రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాతకి 48,650 కనుక బ్రేక్ అయితే మార్కెట్‌లో మనం 48,800 అండ్ 850 ఫస్ట్ రెసిస్టెన్స్. సో అక్కడి నుంచి మార్కెట్ ఏమన్నా మళ్ళీ సెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మార్కెట్‌లో సో హై బ్రేక్ అయ్యేవాటికి నిన్నటి హై బ్రేక్ అయ్యేవాటికి కొత్త బయర్స్ యాడ్ అవుతారండి, రిటైల్ ట్రేడర్స్. సో మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేయడానికి మళ్ళీ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందండి. సో మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యే వాటికి మార్కెట్‌లో మాక్సిమం అప్ సైడ్ ఛాన్సే ఉంటది. లేదు మార్కెట్ మళ్ళీ మనకు సెల్లింగ్‌లో ఉండాలంటే మార్కెట్ ఫ్లాట్ గాని స్మాల్ గ్యాప్ డౌన్ అయిందంటే 48,400 కింద మార్కెట్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే సో ఇక్కడ బయర్స్ పానిక్‌లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి వాటికి. మార్కెట్‌లో మనం సెల్లింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అప్ టు 48,220 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్‌లో ఏమన్నా ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఏమన్నా బ్రేక్ డౌన్ అయితే 48,000 వరకు వెళ్ళొచ్చు. సో రేపటి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 48,400 ఫస్ట్ సపోర్ట్ లెవెల్, సెకండ్ వచ్చేసి 48,220 సెకండ్ సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ వచ్చేసి 48,080. సో నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 48,650 అండ్ సెకండ్ వచ్చేసి 48,880 అండి. అండ్ నెక్స్ట్ మన నిఫ్టీకి వెళ్ళిపోతే సో నిఫ్టీలో కూడా సేమ్ అండి. నిఫ్టీలో నిన్న మనం చెప్పుకున్నట్టు ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో 22,170 బ్రేక్ అయిన తర్వాతకి ఫస్ట్ ఇక్కడ రీచ్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాతకి 22,250 చెప్పుకున్నాను ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. అండ్ ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత మార్కెట్‌లో బ్రేక్అవుట్ ఇస్తే 22,370 చెప్పుకున్నాను. సో మార్కెట్‌లో ఏదైతే రీచ్ కావాలనో అది ఈ రోజు రీచ్ అయిందండి. సో మార్కెట్‌లో రేపు ఈ ట్రెండ్ మనకు కంటిన్యూ కావాలంటే మార్కెట్‌లో సేమ్ మనకు 22,370, 380 బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి 20,480 అండి. లేదు డాగెస్ట్‌గా గ్యాప్ అయిన తర్వాత మార్కెట్‌లో 22,480 బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్‌లో వచ్చేసి నెక్స్ట్ 22,550 అండి. సో మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదా బయర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. లేదు లైట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయిందంటే మార్కెట్‌లో వెయిట్ చేయండి మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చినాక. ఎందుకంటే ఇక్కడ నియర్ బై ఎవరైతే బయర్స్ ఉన్నారో సో వాళ్ళని ఎగ్జిట్ చేసిన తర్వాతకి మార్కెట్‌లో ఏమైనా అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదు కంటిన్యూగా రెడ్ క్యాండిల్ పడుతుంటే మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. సో మళ్ళీ మార్కెట్ సెల్లింగ్‌లోకి వస్తది. సో రేపటి లెవెల్స్ వచ్చేసి మనకు నిఫ్టీ సపోర్ట్ లెవెల్ 1 వచ్చేసి 20,250 అండి. నెక్స్ట్ వచ్చేసి 20,170 అండ్ థర్డ్ వచ్చేసి 20,100 అండి. సో రెసిస్టెన్స్ వచ్చేసి 20,370 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్‌లో వెయిట్ చేయండి రిట్రేస్‌మెంట్ కోసం. ఎందుకంటే అప్‌సైడ్ డ్రాగెస్ట్ బయర్స్ సెల్లర్స్ క్లియర్ అయ్యే వాటికి మార్కెట్‌లో డైరెక్ట్ వెళ్ళిందంటే మళ్ళీ డైరెక్ట్ ఫాస్ట్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంటది. ఫ్లాట్ ఓపెన్ అయితే. లేదు మార్కెట్‌లో గ్యాప్ పోయిందంటే మార్కెట్‌లో కంటిన్యూగా అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతకి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాతకి రాండమ్‌గా బయర్స్ వస్తారు. సో మళ్ళా బయర్స్‌ని ఎగ్జిట్ ఈవినింగ్ మళ్ళీ మార్కెట్ కిందకి వస్తది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మార్కెట్ రేపు ఎలా ఉండబోతుంది అనేది. సో రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 20,480 అండి. నెక్స్ట్ వచ్చేసి 20,580. ఎందుకంటే మార్కెట్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే అప్‌సైడ్ ఎవరు సెల్లర్స్ ఉన్నారో ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ మనం మిగిలింది బయర్సే. సో బయర్స్ టార్గెట్ చేసుకొని కిందకి రావాల్సి వస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్ వచ్చేసి కూడా మనకు డైరెక్ట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ ఓపెన్ అయినా మన అనుకున్న లెవెల్స్ రీచ్ అయిందండి. 73,280 నెక్స్ట్ వచ్చేసి 73,590 అండ్ ఇది బ్రేక్ అయితే కూడా 70,890 చెప్పుకున్నామండి. సో మార్కెట్‌లో ఇవన్నీ రీచ్ అయిపోయినాయి ఈరోజు. సో మార్కెట్‌లో బయర్ స్ట్రాంగ్ ఉన్నారు. సో వీళ్ళని ఎగ్జిట్ చేయకపోయినా మార్కెట్‌లో డాగెస్ట్ గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో రెడ్ క్యాండిల్ పడుతున్నాయి. ఏమైనా 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ పడుతున్నాయి. మార్కెట్‌లో వీళ్ళు పానిక్ అవుతారు. సో మార్కెట్‌లో మళ్ళీ ఏమైనా సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు కానీ మనకు ఫ్లాట్ గాని గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో 74,000 ఇక్కడ ఒకటి ఉందండి. సైకాలజీ నెంబర్ ఒకటి ఉందండి ఇక్కడ 74,000. సో ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయితే మనకు మంచి నెక్స్ట్ వచ్చేసి 74,200 అండి. లేదు ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతకి గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో రెడ్ క్యాండిల్ పడాయంటే నియర్ బై ఎవరితో బయర్స్ ఉన్నారో సో వాళ్ళని ఎగ్జిట్ చేపించిన తర్వాతకి మార్కెట్‌లో మనకి ఏమైనా రిట్రేస్‌మెంట్ ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు మార్కెట్ లైట్ 74,000 పైన ఓపెన్ అయిందంటే మనం నియర్ బై ఉన్న సెల్లర్స్‌ని మనం టార్గెట్ చేసుకుంటూ మనం అప్ సైడ్ వెళ్ళే ఛాన్సే ఉంటది. 74,200 ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి 74,430 అండి.
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ అండి, గుడ్ నైట్.